రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టామనేటువంటి భావంతో పెట్టిండ్రు. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టం ఏంది? మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటా సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో గానీ అసెంబ్లీలో గానీ యునానిమస్ తీర్మానం చేసినామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించారు? ప్రభుత్వం ముందుకొచ్చి ఇగో మేము షెడ్యూల్ నిన్న ప్రకటించినాం, రిజర్వేషన్లు ఐసీస్ గా ఉంటాయి, ఎన్నికలు ఐసీస్ నడుస్తాయి, మీరు ఎవరి మాటలు నమ్మాల్సి అక్కర్లేదు, దాని పూర్తి బాధ్యత మాదే అని చెప్పి ప్రకటించమని చెప్పండి. మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే మేము దేనికి వ్యతిరేకం కాస్తుమా? మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి కాబట్టి తప్పకుండా వాళ్ళ ఎన్నికలు నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం తప్ప ఇలా మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు ఇట్లా గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.